మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. భారతదేశానికి F-35 యుద్ధ విమానాలు అమ్ముతున్నది అమెరికా. ఇటీవల మన ప్రైమ్ మినిస్టర్ మోడీ అమెరికాకి వెళ్ళిన సందర్భంగా ఒప్పందం కూడా కుదిరింది. నేను ఆ రోజే చెప్పాను, మనకు F-35 విమానాలు ఇస్తారు, పాకిస్తాన్కు F-16 విమానాలు ఇచ్చారు. రెండు దేశాలు అమెరికా యుద్ధ విమానాలు ఉపయోగించి గగనతలంలో ఘర్షణ పడితే ఆ అమెరికా యుద్ధ విమానాలు ఒకరికొకరు కూల్చుకుంటే మళ్ళీ అమెరికా కంపెనీల దగ్గరే మన విమానాలు కొంటూ యుద్ధం చేసుకోవాలి. అంటే ఇండియా పాకిస్తాన్ వార్ నడుపుకుంటే అమెరికాకు బిజినెస్ ఆపర్చునిటీ. ఇది అమెరికా వ్యవహార సరళిని ఆ రోజే చెప్పాను. సరిగ్గా అదే జరుగుతోంది. మనకు F-35 యుద్ధ విమానాలు ఇస్తారన్నప్పుడు మన ప్రత్యర్థి అయిన పాకిస్తాన్కు మిలిటరీ సాయం చేయకూడదు. కానీ తాజాగా డొనాల్డ్ ట్రంప్ $400 మిలియన్ నియర్లీ $400 మిలియన్ మిలిటరీ ప్యాకేజ్ పాకిస్తాన్కు అప్రూవ్ చేశాడు. స్పెసిఫిక్గా చెప్పాలంటే $397 మిలియన్. ట్రంపే కాదు, గతంలో బైడెన్ కూడా ఇదే పనిచేశాడు. బైడెన్ కూడా $450 మిలియన్ ప్యాకేజు పాకిస్తాన్కు మిలిటరీ సాయం కింద ఇచ్చాడు. అప్పుడు ఇండియా తీవ్రంగా ప్రతిఘటించింది, వ్యతిరేకించింది. ఇప్పుడు మరి మోడీ ఫ్రెండ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కనుక ఇండియా ఏ స్టాండ్ తీసుకుంటుందో చూడాలి. అప్పుడు అఫీషియల్గా మన ఫారిన్ మినిస్టర్ ఖండించాడు పాకిస్తాన్కి అమెరికా మిలిటరీ సాయం చేయడాన్ని. ఇప్పుడు ట్రంపే చేస్తున్నాడు మిలిటరీ సాయం. అయితే మీరు అన్నది, సార్ బైడెన్ చేశాడు, ట్రంప్ చేశాడు, తేడా ఏంటి అని. తేడా ఉంది. ఏంటి తేడా అంటే, ఒకటి, ట్రంప్ గతంలో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పాకిస్తాన్కు మిలిటరీ సాయం చేయము అని ప్రకటించాడు. చేయడమే పాకిస్తాన్కు మిలిటరీ ఎయిడ్ ఆపేశాడు కూడా. ట్రంప్ అన్న మాటలు ఏంటంటే, మేము కోట్ల డాలర్లు ఇస్తున్నాం, $100 కోట్ల పాకిస్తాన్, కానీ పాకిస్తాన్ అందుకు ప్రతిగా మాకేమిస్తుంది అంటే అమెరికా పైన దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న, దాడి చేసిన తీవ్రవాదులకు ఆశ్రయాన్ని ఇస్తుంది. ఇది ట్రంప్ అన్నది. వీఆర్ పేయింగ్ బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ టు పాకిస్తాన్. పాకిస్తాన్ is sheltering the terrorists who are against యునైటెడ్ స్టేట్స్ అని. ఇలా ట్రంప్ గతంలో మొదటిసారి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పాకిస్తాన్కు మిలిటరీ ఎయిడ్ రద్దు చేసిన ప్రెసిడెంట్. ఇప్పుడు సెకండ్ టర్మ్కి వచ్చే వరకు మళ్ళీ బైడెన్ బాటలో ట్రంప్ కూడా పాకిస్తాన్కు మిలిటరీ ఎయిడ్ ఇస్తున్నాడు. రెండు బైడెన్ తీసుకున్న నిర్ణయాలన్నింటినీ తిరగతోడుతున్నాడు ట్రంప్. బైడెన్ ఉక్రెయిన్కు భారీగా మిలిటరీ సాయం చేస్తే ట్రంప్ ఏకంగా ఆ మిలిటరీ సాయం ఆపడమే కాదు, రష్యాకు అనుకూలంగా ఇటీవల యునైటెడ్ నేషన్స్లో కూడా ఓటేశాడు. అంటే ఉక్రెయిన్ లాంటి కీలకమైన అంశాలలో బైడెన్ నిర్ణయాలకు పూర్తి విరుద్ధంగా ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటున్నాడు. బైడెన్ పారిస్ క్లైమేట్ ఒప్పందంలో చేరితే ట్రంప్ బయటకు వచ్చాడు. బైడెన్ చేసిన ప్రతి పనికి విరుద్ధంగా ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఇస్తున్నాడు. కానీ పాకిస్తాన్ విషయంలో వచ్చే వరకు బైడెన్ చేసిన పనే తాను చేస్తానంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఇది రెండవది. మూడవది, పాకిస్తాన్లో ఉన్న ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రంప్ మాట్లాడాడు. ట్రంప్ మద్దతుదారులు మాట్లాడారు. ఇమ్రాన్ ఖాన్ను రిలీజ్ చేయాలని కూడా డిమాండ్ చేశాడు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఇండియాకు అనుకూలంగా ఉండేవారిని ట్రంప్ తన కొలువులో పెట్టుకున్నారు. అయినా మళ్ళీ విధానం మారలేదు, పాకిస్తాన్కు మిలిటరీ సాయం చేస్తున్నారు. నాలుగవ ఫ్యాక్టరు, భారతదేశానికి విషయానికి వచ్చే వరకు చైనా వ్యతిరేక కూటమిలో భాగంగా మనతో అమెరికా ఉంది, క్వాడ్ అని ఇలాంటి కూటమిలో కూడా ఉంది. పాకిస్తాన్ ఏమో అమెరికాతో లాభపడుతూ చైనాతో కూడా లాభపడుతుంది. ఇప్పుడు అమెరికా F-16 విమానాల కొరకు $400 మిలియన్ ప్యాకేజ్ ఇస్తే చైనా J-35 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ 40 యుద్ధ విమానాలు పాకిస్తాన్కి అమ్మటానికి సిద్ధపడింది. అంటే తన వ్యతిరేక దేశమైన చైనాతో మిలిటరీ సాయం పొందుతున్న
చైనాతో క్లోజ్ మిలిటరీ నెక్సెస్ ఉన్న పాకిస్తాన్కు కూడా ట్రంప్ సహాయం చేయడానికి వెనుకాడతలేడు. అంటే మరి ఇది దేనికి సూచన అంటే అటు ఇండియా ఇటు పాకిస్తాన్ 2 దేశాలకు మేము ఆయుధాలు ఇస్తాం, ఇద్దరు కొట్టుక చావండి, మాకు వ్యాపారం అవుతుంది అని క్లియర్గా చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు ఈ $400 మిలియన్ అంటే ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే $397 మిలియన్ ప్యాకేజ్ ఎందుకు ఇస్తున్నారు అంటే ఫర్ మెయింటెనెన్స్ రిపేర్ F-16 యుద్ధ విమానాల గతంలో అమెరికా అమ్మింది కనుక వాటిని మెయింటెనెన్స్ రిపేర్ చేయడానికి కొరకు ఇస్తున్నామని చెప్తున్నారు. వీటిని టెర్రరిస్టులపై మాత్రమే వాడాలి అని కండిషన్ కూడా ఉంది. కానీ పాకిస్తాన్ ఇండియాకు వ్యతిరేకంగా వాటి మోహరిస్తోంది. దీనికి ఉదాహరణే మీకు బాలాకోట్ స్ట్రైక్ జరిగిన సమయంలో ఇండియాపైకి పాకిస్తాన్ F-16 యుద్ధ విమానాలే పంపించింది. ఒక యుద్ధ విమానాన్ని మనం పడగొట్టాక కూడా. అంటే అమెరికా హిపోక్రసీకి ఇది ఒక నిదర్శనం. అంటే ఇండియా పట్ల క్లోజ్ ఫ్రెండ్షిప్ అని చెప్తూ ఇండియాకు F-35 విమానాలు అమ్ముతూ పాకిస్తాన్కు మరి F-16 విమానాలు అమ్మడం న్యాయమా? ఒకే దేశానికి యుద్ధ విమానాలు ఆయుధ సాయం చేస్తానంటే అర్థం ఉంది, కానీ 2 దేశాలకు చేస్తామంటే అందులో ఏమైనా అర్థం ఉందా? ఇది ఇప్పుడు మన ప్రభుత్వం ముందున్న ప్రశ్న. బైడెన్ ప్రభుత్వము పాకిస్తాన్కు మిలిటరీ ఎయిడ్ ఇస్తే వ్యతిరేకించాం, మరి ట్రంప్ ప్రభుత్వం మిలిటరీ ఎయిడ్ ఇస్తే మాట్లాడకుండా ఉంటామా? మరి పాకిస్తాన్కి F-16 యుద్ధ విమానాలు ఇచ్చే దేశం నుంచి మనం ఎందుకు F-35 కొనాలి? అంటే పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత యుద్ధ విమానాలు 2 కూడా అమెరికన్ కంపెనీలు ఒకే చోట తయారైతే ఆ యుద్ధం ఏ రకంగా ఉంటుంది? ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందున్న ప్రశ్నలు ఇవి.